ఇటీవల ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మంగపేట గోవిందరావుపేట మండలాల్లో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పంట నష్టం కింద 10,000 ఆర్థిక సాయం అందిస్తుందని ములుగు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేష్ కుమార్ తెలిపారు. పంట నష్టంపై వ్యవసాయ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా కౌలు రైతులకు నష్టపరిహారం అందిస్తున్నట్లు తెలిపారు. కౌలు రైతుల వద్ద నుంచి కౌలుకు తీసుకున్నట్లు పేపర్ పైన రాయించి ఇవ్వాలని అన్నారు. వరి, మామిడి, బొప్పాయి పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందని డిఏఓ సురేష్ కుమార్ తెలిపారు. గత వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వడగళ్ల వాన వల్ల పంట నష్టపోయినటువంటి రైతులది ప్రాథమికంగా వ్యవసాయ శాఖ తరఫున 13,299 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టుగా నివేదించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏటూరు నాగారం, మంగపేట అండ్ గోవిందరావుపేట 3 మండలాల్లో చాలా తీవ్ర స్థాయిలో నష్టం జరిగింది. అవన్నీ కూడా సుమారుగా 15 టీమ్స్ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో ప్రతి రైతు యొక్క పొలానికి వెళ్ళి వ్యవసాయ శాఖ తరఫున నష్టపరిహారం ఎంత ఇవ్వాలనేది అంచనా వేయడం జరుగుతుంది. ఒక 2-3 రోజుల్లో మొత్తం డేటా అంతా కూడా కంప్లీట్ చేసి గౌరవ కలెక్టర్ గారి ద్వారా కమిషనరేట్ పంపించడం జరుగుతుంది. వారికి ఎకరానికి 10,000 రూపాయల వరకు నష్టపరిహారం ఇవ్వాలని గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి తదుపరి గౌరవ కలెక్టర్ గారి ద్వారా అంతా పంపించిన తర్వాత ఒక 4-5 రోజుల్లో లేదా 1 వీక్ లోపల వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ చేసే అవకాశం ఉన్నది. ఇంకెవరైనా రైతు సోదరులు మీ సంబంధిత వ్యవసాయ విస్తీర్ణాధికారిని సంప్రదించి ఏదైనా పంట నష్టం జరిగినా కూడా ఇంకా కూడా ఇవ్వడానికి అవకాశం ఉన్నది. కాబట్టి శనివారం వరకు గౌరవ రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వ్యవసాయ శాఖకు సహకరించవలసిందిగా కోరుతాం. అనుసారము కౌలు రైతులకు కూడా ఈ నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కౌలు చేసినటువంటి రైతు సోదరులు ఉంటే వారు మీ పట్టాదారు దగ్గర నుంచి కౌలు పత్రం కానీ లేదంటే ఒక 10 రూపాయల స్టాంప్ పేపర్ మీద కానీ లేదన్నా ఏదైనా తెల్లకాగితం మీద నేను తీసుకున్నాను కౌలుకి ఫలానా పట్టాదారు దగ్గర నుంచి అనేది ప్రూఫ్ చూపించినట్టయితే కౌలు రైతులకు కూడా ఈ నష్టపరిహారం ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో వరి, మొక్కజొన్న, మామిడి, పప్పాయ ఇవన్నీ రకాలైనటువంటి పంట అంతా కూడా నష్టం జరిగినట్టుగా నివేదిక పంపించడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ పంటలు వేసినటువంటి రైతు సోదరులు కౌలు రైతులు ఉన్నా కూడా మీ కౌలుదారు మీ పట్టాదారు తరఫున మాకు పత్రాలు సమర్పించినట్టయితే వారికి కూడా ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వటం జరుగుతుంది.